ఈ ప్రథమ పోషకాలతో పాటు కలిపి ద్వితీయ పోషకాలని ఎలా వినియోగించుకోవాలి తెలుసుకుందాము. మొదటి దశ అయినటువంటి పెరుగుదల దశలో నత్రజనిని ఎక్కువగా వినియోగిస్తాము, భాస్వరాన్ని పొటాషియంని తక్కువగా వినియోగిస్తాము. మరి ఈ నత్రజని అనేది పెరుగుదలకు ఎలా సహకరిస్తుందో అలాగే మెగ్నీషియం కూడా మొక్క పెరుగుదలలో ఎక్కువగా సహకరిస్తుంది. అంతేకాకుండా మనం వినియోగించినటువంటి ఈ నత్రజనిని మొక్క సక్రమంగా సంగ్రహించడంలో కూడా ఈ మెగ్నీషియము ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నత్రజనిని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి మనము పెరుగుదల దశలో మెగ్నీషియంని ఎక్కువగా వాడాలి. తర్వాత సల్ఫర్. ఈ సల్ఫర్ ఏంటంటే పూత రాలకుండా ఉండటంలోను, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలోను, తెగుళ్ళ నివారణలోను ఎక్కువగా ఉపయోగపడుతుంది. పునరుత్పత్తి శక్తిని పెంచడంలోనూ సల్ఫర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి సల్ఫర్ని మనము రెండవ దశ అయినటువంటి పూత దశలో ఎక్కువగా వినియోగించుకోవాలి. ఇక కాల్షియం. ఇది పిందె ఏర్పడడంలోను, పిందె ఏర్పడిన తర్వాత అది కాయగా మారి పండుగా మారడంలో, అంతేకాకుండా కాయ పరిమాణము లేదా పండు పరిమాణము బాగా ఎక్కువగా రావడంలోను, బరువు ఎక్కువగా రావడంలోను, దాని చుట్టూ కవచం అంటే త్వచము లేదా తోలు అది బాగా మందంగా సురక్షితంగా అంటే పండు కాయ లేదా సురక్షితంగా ఉండటంలోనూ ఈ కాల్షియము ఎక్కువ పాత్ర వహిస్తుంది. కాబట్టి మూడవ దశ అయినటువంటి కాయ దశలో ఈ కాల్షియంని మనం ఎక్కువగా వినియోగించుకోవాలి. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. అంటే పెరుగుదల దశలో మెగ్నీషియము ఎక్కువగా వినియోగించుకోవాలి, పూత దశలో సల్ఫర్ని ఎక్కువగా వినియోగించుకోవాలి, కాయ దశలో కాల్షియంని మనం ఎక్కువగా వినియోగించుకోవాలి.